రైట్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జిట్ పోల్స్. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఎగ్జిట్ పోల్స్ లో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇండియా CNN కి సంబంధించి CXN కి సంబంధించినటువంటి సర్వే ఏం చెప్తా ఉంది కంప్లీట్ గా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో రైట్, కాంగ్రెస్ మనం అనుకున్నట్టుగా మొదటి నుంచి కాంగ్రెస్ 6 నుంచి 8 స్థానాలు, BRS నన్నార్ 1 అనేటువంటి స్థానాల్లో ఉంది. అండ్ బీజేపీ ఇక్కడ మెజారిటీ కనిపిస్తా ఉంది. బీజేపీకి సంబంధించి ఆల్మోస్ట్ బీజేపీ స్థానాలను బీజేపీకి 8 నుంచి 10 స్థానాలు బీజేపీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇది ఏదైతే మనకు ఇస్తున్నటువంటి సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్స్లో చూస్తే ఇక ఇది ఇండియా టీవీకి సంబంధించినటువంటి రిపోర్ట్లో కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మనకు జన్ కీ బాత్ సర్వేకి సంబంధించినటువంటి సర్వేని ఒకసారి చూస్తే జన్ కీ బాత్లో మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ నుంచి 7 నుంచి 8, BRS నుంచి నన్నర్ 1 సేమ్ యాస్టీజ్ కనిపిస్తూ ఉంది. అండ్ బీజేపీ డబుల్ డిజిట్కి చేరేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి జన్ కీ బాత్లో. బీజేపీలో 9 to 11 అనేటువంటి అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది బీజేపీలో. ఇక MIM ఎస్టీస్ అన్ని సర్వేస్ కూడా MIMకి ఒక సీట్ అనేది కామన్గా చెప్తా ఉంది. రైట్, ఇక తర్వాత న్యూస్ మిన్ కి సంబంధించినటువంటి సర్వేలో ఏం చెప్తా ఉంది. రైట్, దానికి సంబంధించినటువంటి సర్వేని చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ కాంగ్రెస్ 2, BRS 1 అండ్ బీజేపీ 2 అండ్ బీజేపీ ఇక్కడ మనం చూస్తే కాంగ్రెస్ కేవలం 2 మాత్రమే చూపిస్తూ ఉంది. అండ్ బీజేపీ 8 నుంచి 12 అండ్ అదేవిధంగా MIM 0 to 1. ఇక ఆ తర్వాత ఏబీపీ సర్వేకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఏబీపీకి సంబంధించిన సర్వేలో కాంగ్రెస్ 7 to 9 చూపిస్తూ ఉంది. అండ్ దాని తర్వాత బీజేపీకి సంబంధించి అండ్ బీజేపీలో కూడా 7 to 9 కనిపిస్తూ ఉంది. అండ్ ఇతరులు 1 or none. సో ఆ ఇతరులలో ఎవరైనా ఉండొచ్చు. అండ్ ఇక ఆ తర్వాత ఆరామ్ అస్థాన్ సర్వేకి సంబంధించి కాంగ్రెస్ 7 to 8, బీజేపీ 0 to నన్నార్ 0. ఆరామ్ అస్థాన్లో 0 చూపిస్తూ ఉంది. మొత్తం BRS పరిస్థితి శూన్యంగా కనిపించింది. అండ్ బీజేపీ వచ్చేసి 8 to 9 అండ్ అదేవిధంగా MIM 1 ఇది అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక న్యూస్ 18కి సంబంధించిన సర్వేలో మనం చూస్తే కాంగ్రెస్ 5 to 8, బీజేపీ 7 to 10 అండ్ ఇతరులు 0 to 5. అండ్ ఇంకా కొన్ని సర్వేలకు సంబంధించింది కూడా చూద్దాం. సో ఓవరాల్గా ఏ సర్వేస్లో ఎంత చూపిస్తూ ఉంది అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్ కృష్ణమూర్తి, ప్రస్తుతం మనం చూస్తే తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా పలు సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. సో మరి సర్వే సంస్థలు ఇచ్చినటువంటి పోలింగ్ ప్రకారం కాంగ్రెసే లీడింగ్ అనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ బీజేపీ ఈక్వల్గా వెళ్తూ ఉన్నాయి. BRS నన్నార్ 1లోనే ఉంది. అండ్ MIM యథావిధిగా ఒక స్థానానికి అంకితమయ్యేటువంటి ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. సో ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కరెక్ట్గానే చూపిస్తూ ఉన్నాయా? నిజంగానే పోలింగ్ ఈ విధంగానే జరిగిందా? ఎస్, అంటే ఇక్కడ మనం ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి MP స్థానాలు కానీ ఏపీలో అసెంబ్లీ స్థానాల విషయంలో మనం పరిశీలిస్తే మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమి హోరాహోరీగా తలపడ్డాయి. సింగిల్గా వెళ్తే ఏదైతే కేంద్రంలో ఎన్డీఏ కూటమిని మట్టి కరిపించేందుకు ఇండియా కూటమి ఏ రకంగా అయితే ఆవిర్భవించిందో అదే రకంగా ఏపీలో వైసీపీని మట్టి కరిపించేందుకు ఇక్కడ ఇండియా కూటమి ఒకటి, ఎన్డీఏ కూటమి ఒకటి, అంటే టీడీపీ, జనసేన ప్లస్ బీజేపీ 3 కలిసి కూటమిగా అక్కడ రంగంలోకి దిగింది. ఇక్కడ ఈ కూటమి కొంత ఎన్నికల్లో ప్రభావం చూపింది. వాస్తవానికి వైసీపీ నాయకులకు చెమటలు పట్టించింది ఈ కూటమి. అసలు ఎన్నికలకు ముందు టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన బీజేపీ కలిసి వెళ్ళే అవకాశం ఉన్నాయి. జనసేనకు కొన్ని ప్రాంతాల్లో అంటే ఉభయ గోదావరి జిల్లాలో కొంత ప్రభావం ఉంటుంది, మిగతా చోట్ల అంత పెద్ద ప్రభావం చూపదు. కాబట్టి సునాయాసంగా అధికారాన్ని చేజిక్కించుకోవద్దని చెప్పేసి వైసీపీ భావించింది. ఆ రకంగా కొంత ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఆ రకంగా ప్రచార కార్యక్రమాలను కూడా కొంత రూపొందించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. అయితే ఆల్ ఆఫ్ సడన్గా ఒక మెట్టు దిగినటువంటి చంద్రబాబు నాయుడు జగన్ను మట్టి కల్పించాలంటే తనతో సాధ్యమయ్యే అవకాశాలు కనిపించట్లేదు. కాబట్టి పవన్ను ఎప్పుడైతే చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వము జైల్లోకి పెట్టిందో పవన్ జైల్లోకి వెళ్ళినప్పుడు జైలులో వీరిద్దరి మధ్యలో పొత్తు చిగురించింది. ఈ చిగురించిన తర్వాత పవను అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత ఇద్దరు కలిసి పొత్తుకు వెళ్దామనుకున్నారు. అప్పటికే అంతకన్నా ముందే
పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో బీజేపీకి కూడా కలిసి వస్తే మరీ బాగుంటుంది అని చెప్పి ఇద్దరు నేతలు అనుకొని కొంత బీజేపీ అధినాయకత్వంతో కొంత చర్చలు జరిపి దాంట్లో సఫలమయ్యారు. అందులో భాగంగానే కూటమి ఏర్పడింది. ఇక్కడ మూడు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేశాయి. మొదట్లో కొంత కలిసి వస్తాయో రావో సీట్ల పంపకం విషయంలో కానీ మిగతా విషయంలో కొంత గందరగోళం ఏర్పడినప్పటికీ చివరి క్షణంలో టార్గెట్ వైసీపీ కాబట్టి ఆ టార్గెట్ని రీచ్ కావడానికి మూడు పార్టీల నేతలు ఒకే ఏకతాటిపైకి వచ్చి కొంత యుద్ధం ప్రకటించారు, యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో హోరాహోరీ తలబడ్డారు. ఇప్పుడు మనం సర్వే సంస్థల విషయాలను పరిశీలిస్తే ఇక్కడ హోరాహోరీ పోరు ఉంది. ఎవరొచ్చినా నార్మల్ మెజార్టీతో వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనం సర్వే సంస్థలను పరిశీలిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే ఇక్కడ 100 సీట్లు 95 నుంచి 100 సీట్లు టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉన్నాయి, మిగతా సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నాయని కొన్ని సంస్థలు చెప్తా ఉన్నాయి. కొన్ని సంస్థలు ఏమో 50 వరకే వస్తాయి టీడీపీ కూటమికి, మిగతా సీట్లన్నీ అంటే 100 పైచీలకు వైసీపీకి వచ్చే అవకాశం అని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ సర్వే సంస్థలు కూడా కొంత భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. భిన్న పోలింగ్ను దాంట్కి పర్సెంటేజ్ సంబంధించి కూడా ఇచ్చారు. సీట్ల షేరింగ్ కూడా కొంత భిన్నంగా ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడిని పట్టుకోవడానికి సర్వే సంస్థలు కూడా సాధ్యం కాలేదు అన్న విషయం దీంతో స్పష్టమవుతా ఉన్నది. ఎంపీ సీట్ల విషయంలో కూడా కొంత వైసీపీకి 7 సీట్లు వస్తాయి, మిగతా సీట్లు అంటే 18, 25లో 7 పోతే 18 సీట్లు టీడీపీ కూటమికి దక్కే అవకాశం ఉంది. దాంట్లో 3 నుంచి 4 స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొంత ఈ సర్వే సంస్థలు చెప్తాను. అంటే ఆంధ్రప్రదేశ్లో నిన్నటి వరకు జీరోగా ఉంది. అంటే అసెంబ్లీ ఎమ్మెల్యే దీంట్లో కానీ ఎంపీ సీట్లలో కానీ బీజేపీ జీరో నుంచి కొంత అప్గ్రేడ్ అయింది బీజేపీ. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడుతోటి పవన్ కళ్యాణ్తో జతకట్టడంతో కొంత బీజేపీ ఏపీలో ఖాతా తెరిచేందుకు మార్గం సుగమమైంది అనే విషయం స్పష్టమవుతుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ముఖాముఖి పోటీ అని మొదటి నుంచి అనుకున్నట్టుగానే ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న నవంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మట్టి కరిచిందో అప్పటి నుంచి ఆ పార్టీ క్రమక్రమంగా పతనం అవుతూ వస్తూ ఉన్నది. చాలామంది నాయకులు బీఆర్ఎస్ను వీడిపోయారు, ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు చేరారు. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆ పార్టీలోకి ఎక్కువ మంది చేరారు. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నామకే వాస్తేగా పార్టీలో ఉన్నారు, కానీ అవకాశం ఇప్పుడు వస్తుందా అన్న ఆలోచన చేస్తూ ఉన్నారు. అధినాయకత్వ తీరుని మీద కొంత వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలు రావడము, కొంత పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇటు జహీరాబాదు నుంచి ప్రాతినిధ్యం ఉన్నటువంటి బీవీ పాటిల్ కానీ, అటు పెద్దపల్లి నుంచి ప్రాతినిధ్యం వస్తున్న వెంకటేష్ నాయుడు కానీ, మిగతా నాయకులు ఇటు చేవెళ్ళ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నట్టు రంజిత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పార్టీలు మారడము, అంటే వీళ్ళంతా క్యాండిడేట్స్గా ఉంటే కొంత కలిసి వస్తుంది అని బీఆర్ఎస్ భావించింది. కొత్త నాయకులు తయారు చేయడం విషయంలో బీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోలేదు. అంటే వీళ్ళు వెళ్తారని అనుకోలేదు. కాబట్టి ఇప్పుడు చేవెళ్ళకు సంబంధించి చూసినా కానీ, ఇప్పుడు ఇక్కడ జైరాబాద్ సంబంధించి చూసినటువంటి కొత్త నాయకులను తయారు చేద్దాము, వీళ్ళని కాకపోతే ఇంకోళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ అంత ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఆల్ ఆఫ్ సడన్గా ఎన్నికలకు ముందు వీళ్ళు జంప్ కావడంతో అక్కడ అభ్యర్థుల ఎంపిక అనేది కొంత కత్తి మీద సాంలాగా మారింది ఆ పార్టీ. ఈ నేపథ్యంలో నామకే వాస్తగా పోటీ చేశారు. మొదటి నుంచి కూడా మన తెలంగాణలో చూసుకుంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఇక్కడ పోటీ జరిగింది. ప్రచారం కూడా ఆ స్థాయిలోనే జరిగింది. ఎప్పుడైతే అమిత్ షా వికారాబాదు మీటింగ్కి వచ్చి మాట్లాడారో, వికారాబాద్ అంటే చేవెళ్ళ కాన్ఫరెన్స్లో మీటింగ్లో మాట్లాడినప్పుడు అక్కడ రిజర్వేషన్ల మీద, అంటే మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేసి వాటిని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ వర్గాలకు కేటాయిస్తాం ఆ రిజర్వేషన్ పర్సెంటేజ్ అని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని కొంత మార్చింది అని ఆరోపణతో, అంటే వీడియో మార్ఫింగ్ చేసిందని చెప్పేసి బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ దాన్ని అమిత్ షా ప్రచారాన్ని, అంటే బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్టీ, ఎస్సీలకు అన్యాయం చేసే ప్రమాదం ఉంది ఖచ్చితంగా, అంటే అమిత్ షానే చెప్పారని కొంత వీడియోలు ప్రచారం కావడం, దాని మీద కేసులు నమోదు కావడం, అంటే ఈ రకంగా హోరాహోరీ పోరి, ముఖాముఖి పోరి జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ జీరోగా మారుతుంది. నిన్న వరకు మెజార్టీ ఎంపీ స్థానాలను కలిగి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే ఫలితాల్లో ప్రభావం చూపదు. చూపితే అక్కడో ఎక్కడో ఒక చోట కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది, కానీ మిగతా చోట్ల డిపాజిట్లు వస్తే ఎక్కువ అనే ఏదైతే ప్రచారం మొదలు జరుగుతుందో
అదే అంశాన్ని ఇప్పుడు సర్వే సంస్థలు కూడా కొంత బయటకు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్లో బీజేపీ ప్రస్తుతం 4 సీట్లు ఉన్నది. నిన్నటి వరకు పోలింగ్ కన్నా ముందు కూడా రద్దయిన పార్లమెంట్లో 4 సీట్లు బీజేపీకి ప్రాతినిధ్యం వస్తే 3 సీట్లు కాంగ్రెస్ ఉంది. 7 సీట్లు మాత్రమే. 1 సీటు ఎంఐఎం, మిగతా 9 సీట్లు బీఆర్ఎస్ ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఆ 9 స్థానాల్లో ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కాంగ్రెస్ 2 పోటీ పడ్డప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి అని చెప్పేసి ఇప్పుడు సర్వే సంస్థలు వస్తాయి. ఇదే జరిగితే రేవంత్ రెడ్డి చెప్పిన రెఫరెండం విషయంలో ఖచ్చితంగా బీజేపీ రాద్ధాంతం చేసే అవకాశం అయితే ఉన్నాయి. ఖచ్చితంగా 1 సీటు తగ్గిన కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కన్నా 1 సీటు తగ్గినా ఖచ్చితంగా రెఫరెండం విషయంలో బీజేపీ రాద్ధాంతం చేసే అవకాశం ఉన్నాయి. అవసరమైతే బీఆర్ఎస్ కూడా బీజేపీతో గొంతు కలిపే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా 6 నెలల నా పాలనలో 4 నెలల నా పాలనలో నేను అధికారంలోకి వచ్చినాక నా పాలన విషయంలో ప్రజలు ఈ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా నేను రెఫరెండంగా భావిస్తున్నాను. ఇది నాకు రెఫరెండమే అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. దీన్ని స్వీకరించండి అని చెప్పి ప్రతిపక్ష సవాల్ కూడా విసిరినప్పుడు బీజేపీ మాట్లాడకపోయినా ధీటుగా ప్రచారం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయంట అని కొంత సర్వే సంస్థలు వస్తూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్కు 7 నుంచి 8 స్థానాలు వస్తే బీజేపీకి 8 నుంచి 9 స్థానాలు వచ్చే అవకాశం అని చెప్పేసి సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా 8 సీట్లు వచ్చినా, అంటే బీజేపీకి 8 కాంగ్రెస్కు 8 వచ్చినా బీజేపీకి ఖచ్చితంగా డిమాండ్ చేసే అవకాశం ఉంది. రెఫరెండం అన్నాం కదా, గద్దెది కానీ అసెంబ్లీ రద్దు చేయి మళ్ళీ ఎన్నికలకు వెళ్దామని చెప్పి బీజేపీ డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. రేపు స్థానిక సంస్థలు కూడా ఈ అంశం ప్రధానాంశంగా మారే ప్రమాదం అయితే ఉంది ఖచ్చితంగా. కారణం ఏంటంటే బీజేపీకి కేవలం 4 సీట్లే ఉన్నాయి. ఈ 4 సీట్లు కూడా రావు అని చెప్పేసి నిన్నటి వరకు ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి కొంత మీడియా ప్రతినిధితో మాట్లాడినప్పుడు, సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధితో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మాకు 12 సీట్లు వస్తూ ఉన్నాయి, జేపీ నడ్డాయే చెప్పారు బీజేపీకి 4 సీట్ల కన్నా ఎక్కువ రావని చెప్పేసి ఈ సర్వే సంస్థల రిపోర్ట్ తప్పని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నట్టుగా మనకున్న సమాచారం. ఇదే అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కొంత కత్తి మీద సామెలాగా మారే ప్రమాదం ఉంది. కొంత ఆయనకు ప్రమాద గంటికలు ఉన్నాయేమో అన్న అనుమానం కూడా మనకు వ్యక్తమవుతూ ఉన్నది. మొత్తంగా మనం ఆలోచన చేస్తే బీజేపీకి సంబంధించిన విషయంలో ఎక్కువ సీట్లు తెలంగాణలో వస్తే ఖచ్చితంగా ఆ పార్టీ పట్ల ఆదరణ పెరిగినట్టుగా. గడిచిన అసెంబ్లీలో బీజేపీకి అంటే మొదట్లో 2018లో జరిగిన ఎన్నికల్లో కేవలం ఒకే 1 సీటును దక్కించుకున్న బీజేపీ, ఆ తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ఈ 2 ఉప ఎన్నికల్లో గెలుచుకొని 3 సీట్లకు పెరిగింది. అయితే ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 3 సీట్లను 8గా మార్చుకున్నది. అధికారంలోకి వస్తామని కొంత ప్రచారం జరిగినప్పటికీ కొంత అంటే పార్టీలో సంస్థాగత మార్పులు, పార్టీ నాయకత్వ మార్పు ఈ విషయంలో కొంత గందరగోళం ఏర్పడి చివరి క్షణంలో కొంత నాయకత్వ మార్పు నిరసిస్తూ కొంతమంది కీలక నేతలు పార్టీని వీడటము ఇవన్నీ జరిగిన పరిణామం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 119 అసెంబ్లీ స్థానాల నుంచి 119 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 8 స్థానాలతో బీజేపీ సరిపెట్టుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో రేపు 4వ తరగతి వెలువడే ఫలితాలలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి రాష్ట్రంలో పునాదులు పటిష్టం అవుతూ ఉన్నాయి. రేపు 2028లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది అన్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. బీజేపీ అనుకున్న స్థాయిలో కొంత అంటే చాప కింద నీరులా విస్తరిస్తుందా అన్నది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చర్చ మొదలవుతూ ఉన్నది. అంటే చాప కింద నీరులా విస్తరించడం అనేది అది అంత ఆషామాషి విషయంగా తీసుకోకూడదు. ఎందుకంటే బీజేపీకి ఒకసారి ఒక కార్యకర్త బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైతే ఆ కార్యకర్త పక్కకు వెళ్లేందుకు చాలా కాలం పట్టే అవకాశం ఉంది. నాయకులు ఆల్ ఆఫ్ సడన్గా మారే అవకాశం ఉంది. కాబట్టి నేతలు మారే అవకాశం ఉన్నప్పటికీ కార్యకర్తలు మారేందుకు వీల్లేదు. పటిష్టమైన కార్యకర్తలను తయారు చేసుకొని పార్టీ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళి నిర్మించుకుంటూ పోతుంటే భవిష్యత్తులో తెలంగాణలో కూడా బీజేపీ బలమైన శక్తిగా ఎదిగి బలమైన పార్టీగా అవతరించే అవకాశం ఉన్నాయి. ఇక ఏపీకి సంబంధించి చూస్తుంటే టీడీపీ, వైసీపీ ఈ 2 విషయాల్లో టీడీపీ మొన్నటి వరకు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నో వైసీపీ యొక్క చర్యల వల్ల కానీ లేకపోతే ఆ ప్రభుత్వంలో కానీ అంటే దాడులు జరగడము,
ఎక్కడికక్కడ కేసులు నమోదు చేయించడము ఇవన్నీ కూడా. రేపు ఆల్ ఆఫ్ సడన్గా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఖచ్చితంగా వైసీపీకి కూడా కొంత ప్రమాద గంటికలు ఉన్నాయని చెప్పచ్చు. వైసీపీ నేతలకు అంటే వైసీపీ నేతలు నిన్నటి వరకు కొంత వాళ్ళు పూర్తి స్థాయిలో మేము వస్తాం మళ్ళీ అని కొంత ఉండే, కానీ సర్వే సంస్థలను చూస్తూ ఉంటే ఇటు అంటే ఈ రెండు పార్టీలలో కొంత మినుకుమన్న ఆశ అయితే ఉంది. మేము వస్తామంటే మేము వస్తాం అంటే సర్వే సంస్థలు కూడా సరిగా చెప్పలేకపోతున్నాయి. వాళ్ళ అంచనా కూడా ప్రజల నాడిని వాళ్ళు పట్టుకోలేకపోయారు అనేది ఇప్పుడు ఈ తాజా సర్వే ఫలితాలను చూస్తే మనకు అర్థం అవుతా ఉన్నది. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా కొంత ప్రమాద గంటికలు ఉన్నాయని చెప్పచ్చు. ఇటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే మరోసారి చంద్రబాబు నాయుడు కీ రోల్ పోషించే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమిలో. గతంలో ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న నేపథ్యంలో వాజ్పేయి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా కూటమికి ఆయన కన్వీనర్గా ఉన్నారు. మరోసారి అట్లాంటి కీలక బాధ్యతలు వస్తే చంద్రబాబు నాయుడు జగన్ను ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి కేంద్రం అనుసరణలో చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తే కొంతవరకు జగన్కు ఇబ్బందికర పరిస్థితి ఉంటాయి. వైసీపీ శ్రేణులు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రణయ్, ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ప్రతి పార్టీ కూడా అంటే మనం తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మాట్లాడుకుంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నేతలతో మాట్లాడడం, బూత్ మేనేజ్మెంట్ చేసినటువంటి నాయకులతో మాట్లాడడం, సో అక్కడ జరిగినటువంటి పోల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి మార్పు ప్రతి నేత కూడా ఖచ్చితంగా కూడా అంటే మూడు పార్టీల ప్రధాన పార్టీల గురించి మనం మాట్లాడుకుంటే మేము డబల్ డిజిట్ దాటుతా ఉన్నాం అని చెప్పేసి ఒక ప్రచారాన్ని తీసుకెళ్లారు. స్టిల్ ఇప్పటి వరకు కూడా మీరు అంతకుముందు కన్నట్టుగా రేవంత్ రెడ్డి కూడా మేము డబల్ డిజిట్ దాటుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. అంతకుముందు బీజేపీ నేతలు కూడా సో ఖచ్చితంగా డబల్ డిజిటే మా టార్గెట్ అని చెప్పేసి బీఆర్ఎస్ కూడా చెప్తాం. సో ఇప్పుడు డబల్ డిజిట్ని క్రాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్లో బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఉందా, బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉందా? అండ్ మేజర్గా మనం మాట్లాడుకుంటే నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, అదేవిధంగా పెద్దపల్లి, మనకు వరంగల్, భువనగిరి, నాగర్ కర్నూలు, జహీరాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో దాదాపు ఈ 9 నుంచి ఆల్మోస్ట్ 9 పార్లమెంట్ సెగ్మెంట్లలో కంప్లీట్గా కూడా కాంగ్రెస్ వైపే ఎక్కువ ఫోకస్ కనిపించింది. సో మరి బీజేపీ కూడా అదే తరహాలో మాకు కూడా అదే తరహాలో ఉంది అన్నటువంటి ప్రచారాన్ని బీజేపీ చేస్తోంది. ఎట్లా ఉంది పోటాపోటీ నేతలు చెప్తున్నటువంటి మాటలకు ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్కి చూస్తే సో యాస్టీస్ కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయా? కంప్లీట్గా కూడా డబల్ డిజిట్కి చేరేటువంటి అవకాశాలు ఉన్నాయా ఏదైనా ఒక పార్టీ? అంటే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత ప్రభావితం చూపుతుంది. అది వాస్తవం మీరు అన్నది. కొంత ఆదిలాబాద్ కానీ, నాగర్ కర్నూలు కానీ, మిగతా పెద్దపల్లి, కొన్ని ఇట్లా మహబూబాబాదు, వరంగల్ ఇట్లాంటి స్థానాల్లో కొంత కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చూపే అవకాశాలు ఉన్నాయి. అక్కడ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా ముందు చూపుతో వ్యవహరించింది. ఆషామాషిగా తీసుకోలేదు. చివరి క్షణం వరకు అభ్యర్థుల ఎంపికలో కొంత జాప్యం జరిగినప్పటికీ అభ్యర్థులు ఎప్పుడైతే రంగంలోకి దిగారో అంటే పార్టీ అధిష్టానం ప్రకటించి అధికారికంగా ప్రకటించి రంగంలోకి దించారో ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా వెనక్కు తిరిగి చూడలేదు. అంటే పార్టీ కూడా ఒక యోజనాబద్ధంగా వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే భిన్నంగా ఈసారి లోక్సభ ఎన్నికల విషయంలో తెలంగాణకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఆచితూచి అభ్యర్థుల విషయంలో తీసుకుంది. అంటే ఏదైతే సర్వేల ఆధారంగా అంటే పార్టీ సర్వేలు చేసిన ముందుగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కాబట్టి ఆ సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసింది కాబట్టి ఖచ్చితంగా కొంత ఆ ప్రాంతంలో ప్రభావం చూపింది. అదేవిధంగా మనం ఇక్కడ గమనిస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చేవెళ్ళ కానీ, సికింద్రాబాద్ కానీ, హైదరాబాద్ ఎట్లాగూ ఎంఐఎంకు కంచుకోట కాబట్టి ఎంఐఎం అక్కడ గెలిచే అవకాశం ఉన్నాయి. సర్వే సంస్థలు కూడా 1-2 ఆదర్శం చెప్తా ఉన్నారు. కొన్ని సంస్థలు ఎంఐఎంకు డైరెక్ట్గా కూడా ఇచ్చారు. అది వదిలేస్తే మిగతా విషయాలు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి చూస్తుంటే చేవెళ్ళ కానీ, సికింద్రాబాద్ కానీ, మల్కాజ్గిరి కానీ, భువనగిరి కానీ అంటే ఇట్లాంటి స్థానాలు అంటే ఈ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 4-5 లోక్సభ స్థానాలు పక్కనే ఉన్నటువంటి మెదకు ఇట్లాంటి స్థానాలు కొంత బీజేపీ ప్రభావం చూపిందని చెప్పేసి తాజాగా సర్వే సంస్థలు వెల్లడిస్తూ ఉంటాం. అంటే కొన్ని సర్వే సంస్థలు ఇంకా మనకు కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుంది. ఓటింగ్ పర్సెంటేజు ఎంత రాబోతుంది, ఏ పార్టీకి ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ రాబోతుంది కూడా వాళ్ళు అంచనా వేసే పనిలో ఉన్నారు. అది మనం ఎన్నికల రిజల్ట్ లోపల అంటే ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ కొంత కోడ్ కొంత ఇచ్చేసి సర్వే సంస్థలు ఇవ్వండి అని చెప్పేసి చెప్పినప్పుడు అనుమతించిన నేపథ్యంలో తాజాగా వీటి మీద పెట్టారు. రేపటి నుండి మొత్తంగా ఎంత పర్సెంటేజ్ ఎంత అని వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి
రిజర్వ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపినప్పటికీ మిగతా స్థానాలలో బీజేపీ ప్రభావం చూపింది. మొండి వరకు బీఆర్ఎస్ ప్రభావితం ఉన్నటువంటి నియోజకవర్గాల మీద కూడా బీజేపీ ప్రభావం చూపింది అనేది. అంటే ఇది కారణం ఏంటంటే ఇక్కడ క్రాస్ ఓటింగ్ ఖచ్చితంగా జరిగింది. బీఆర్ఎస్ ఓటంతా కూడా బీజేపీకి మళ్ళింది. ఎక్కడ అన్రిజర్వ్డ్ స్థానాల్లో, రిజర్వ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది బీఆర్ఎస్ ఓటు. ఇది ఇక్కడ మనం గ్రహించాల్సిన అవసరం. అంటే సర్వే సంస్థల నివేదికను మనం పరిశీలిస్తే బీఆర్ఎస్ ఓటు కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్కి ఓటే, మరికొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ మొత్తంగా జీరోగా వచ్చే ప్రమాదం ఉంది. వస్తే ఎక్కడో ఒక చోట వస్తే ఒక్క సీటు వచ్చే అవకాశం ఉంది, లేదు అంటే అది కూడా వచ్చే అవకాశాలు లేవు. మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు తక్కితే సరిపోతుంది అనే స్థానంలో ఇప్పుడు సర్వే సంస్థలు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది తెలంగాణలో పోవడం జరుగుతాయి. ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ అని పోవడం జరిగింది. దీంట్లో అక్కడ వైసీపీ అధికార పార్టీ దెబ్బతినే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొన్న కూడా బీఆర్ఎస్కు ఏదైతే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ఇంటికి పంపించారో అదేవిధంగా ఏపీ ప్రజలు వైసీపీని ఇంటికి పంపిస్తారు అన్న అభిప్రాయం ఇప్పటివరకు వ్యక్తమవుతూ ఉన్నది. దీని విషయంలో అంటే వైసీపీ నేతలు కానీ ఇప్పటికీ ఇంకా వైసీపీ నేతలు మాకే అధికారం అని చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఫలితాలు మాత్రం భిన్నంగా కనిపించకుండా, అంటే మొన్న డిసెంబర్లో ఎన్నికల ఫలితాలలో ఏదైతే తెలంగాణలో అధికార పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టారో అక్కడ కూడా ఇప్పుడు అక్కడ ఏపీలో వైసీపీని కాదని టీడీపీ కూటమికి కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే అంటే తెలుగు రాష్ట్రాలలో 6 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పిడి తెలంగాణలో ఎలా జరిగిందో ఇప్పుడు ఏపీలో కూడా అధికార మార్పిడి ఖాయమన్న విషయం స్పష్టమవుతా ఉంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. మొత్తానికి మనం చూస్తూ ఉన్నాం లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్లో రైట్. ఇక మనం కంప్లీట్గా చూసినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కంప్లీట్గా న్యూట్రల్గానే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి మనం చూస్తే ఓవరాల్గా ఇండియాకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్లో ఈ లోక్సభ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి రిపబ్లిక్ టీవీ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ కంప్లీట్గా ఒకసారి చూస్తే ఓవరాల్గా ఇండియా కూటమికి సంబంధించి దాదాపు ఎన్డీఏకి సంబంధించి దాదాపుగా మనం మాట్లాడుకుంటే 359 కనిపిస్తూ ఉంది. అండ్ ఇండియా కూటమికి సంబంధించి 154, ఇతరులకు సంబంధించి 30. ఇక అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అబ్కీ బాత్కి సంబంధించి దాదాపు ఎన్డీఏ 377, అదేవిధంగా కూటమి 151, ఇతరులు 15. ఇండియా న్యూస్కి సంబంధించి డైవర్షన్ దాదాపు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎన్డీఏ 371, కూటమి 125, ఇతరులు 47 మంది కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఇక రిపబ్లిక్ భారత్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ చూస్తే ఆల్మోస్ట్ మనకి ఎన్డీఏకి 360 అండ్ కూటమి 125, ఇతరులు 46. నాట్ బ్యాడ్. కంప్లీట్గా కూడా మరి ఎన్డీఏనే గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ మాత్రం చెప్తా ఉన్నాయి. వివిధ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి సర్వేలు చెప్తా ఉన్నాయి. ఒకసారి తెలంగాణ పార్లమెంట్కి సంబంధించి కంప్లీట్గా ఏ సంస్థ ఏం చెప్తా ఉంది, తెలంగాణ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన ఫలితాలు ఇండియా టీవీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 నుంచి 8 స్థానాలు. అండ్ అదేవిధంగా అబ్కీ బార్కి సంబంధించినటువంటి స్థానాల్లో మనం చూస్తే కాంగ్రెస్కి 7 నుంచి 8. అండ్ ఇక్కడ ఇండియా టీవీకి సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ నన్నర్ 1 అండ్ బీజేపీ 8 to 10. అండ్ అదేవిధంగా ఎంఐఎంకి సంబంధించి 1. అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అబ్కీ బాత్కి సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీలో 7 to 8 అండ్ బీఆర్ఎస్ 0 to 1 అండ్ బీజేపీలో 1 to 11, బీజేపీ 9 to 11 అండ్ ఎంఐఎం ఎస్టీస్గా 1 ఉంది. ఇక న్యూస్కి సంబంధించి న్యూస్ మీట్కి సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ నన్నర్ 1. అండ్ అదేవిధంగా ఒకసారి మనం చూస్తే బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు కూడా ఈసారి కొంత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ బీజేపీ ఇక్కడ ఏకంగా 8 to 12% మనకు బీజేపీ కనిపిస్తూ ఉంది. అండ్ ఎంఐఎం 1. ఇక ఏబీవీపీకి సంబంధించినటువంటి సర్వే ఏం చెప్తోంది, ఏబీపీకి సంబంధించినటువంటి సర్వేలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ 7 to 9 అండ్ బీజేపీ బీఆర్ఎస్ కంప్లీట్ 0 చూపిస్తూ ఉంది. అండ్ బీజేపీ 7 to 9 అండ్ అదేవిధంగా ఎంఐఎం యాస్టీస్ ఇతరులకు సంబంధించినటువంటి దాంట్లో ఉంది. ఆరా మస్తాన్కి సంబంధించినటువంటి సర్వే చూస్తే ఆల్మోస్ట్ కాంగ్రెస్ 7 to 8
అండ్ ఇక్కడ బీఆర్ఎస్ 0. ఎస్, కంప్లీట్గా కూడా బీఆర్ఎస్ 0నే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అన్ని సర్వేస్లలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 0 ఆప్షన్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది. ఈ 0 ఆప్షన్ ఎందుకు వస్తుంది? కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, పార్టీలో ఉన్నటువంటి నేతల జంపింగ్స్ వల్ల కంప్లీట్గా కూడా బీఆర్ఎస్ పార్టీకి న్యూట్రల్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో నన్నర్ వన్గానే మిగిలినటువంటి సిచ్యువేషన్స్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తే చివరిలో బీజేపీకి సంబంధించి 8 to 9% ఉంది. 8 to 9%లో బీజేపీకి సంబంధించిన ఓటింగ్ బ్యాంక్ కంప్లీట్గా ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా బీజేపీకి సంబంధించి కంప్లీట్గా 8 to 9 అనేటువంటి ప్లేస్లో డబల్ డిజిట్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది బీజేపీకి సంబంధించి. ఇక తర్వాత న్యూస్ 18కి సంబంధించిన సర్వేని మనం చూస్తే న్యూస్ 18 సర్వేలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 to 8 వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ న్యూస్ 18 చేసినటువంటి సర్వేలో 5 to 8 అనేది కొంత నమ్మశక్యంగానే ఉంది. అండ్ బీఆర్ఎస్కి సంబంధించి మనం చూస్తే మళ్ళీ యాస్టీస్గా 0నే కనిపిస్తూ ఉంది. ఇక మనం చూస్తే బీజేపీకి సంబంధించి 7 to 10 అని చూపిస్తుంది. 7 to 10 అనేది ఇట్స్ నాట్ మ్యాజిక్ ఫిగర్. కంప్లీట్గా మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కన్నా బీజేపీ పార్టీ ఇక్కడ మళ్ళీ ఆల్మోస్ట్ డబల్ డిజిట్ అంటే 10 అనేటువంటి కాన్సెప్ట్కి వచ్చేసింది. ఇతరులకు సంబంధించి మనం చూస్తే 3 to 5 అనేది మనకు ఇండియా న్యూస్ 18కి సంబంధించిన సర్వేలో చూపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్కి సంబంధించి మనం చూస్తే సెంట్రల్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ సర్వేకి సంబంధించినటువంటి చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 to 9% అంటే 8 to 9 సీట్స్ ఏదైతే మనం అనుకున్నాం ఇంతకుముందు, ఎక్కడైతే ఏ నియోజకవర్గాలకు సంబంధించి ప్రాంతాల్లో ఎక్కువ శాతం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనే దాంట్లో చూస్తే కాంగ్రెస్ దాదాపు 9 ప్రాంతాల్లో ప్రభావితం చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేజర్గా ఎక్కడైతే పార్టీలు మారినటువంటి నేతలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో అండ్ అదేవిధంగా మనకు సంబంధించి మనం చూస్తే ఇంకో కొన్ని జిల్లాల్లో మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్కి సంబంధించి కంప్లీట్గా ఆల్మోస్ట్ ఇప్పటివరకు మనం చూసిన సర్వీస్లో అన్నిట్లలో కూడా 0 అనేటువంటి సింబాలికే చూపిస్తూ ఉంది. అండ్ బీజేపీ మళ్ళీ యథావిధిగా 7 to 9 అనేటువంటి నెంబర్ వచ్చేసింది. సో బీజేపీ మార్పు అనేది మనకు కనిపించట్లేదు. బీజేపీ అనేది 7 to 9 అనేది యాజ్ యూజువల్గా కొనసాగుతూ ఉంది. ఇక ఎంఐఎంకి సంబంధించి 1 అనేటువంటి ఆప్షనే మనకు ఇక్కడ ఎంఐఎంకి కనిపిస్తూ ఉంది. సో ఇక లాస్ట్ అండ్ లీస్ట్గా అమ్మా న్యూస్ ఇచ్చినటువంటి సర్వేలో మనం ఒక్కసారి చూసుకుంటే మా రిపోర్టర్స్ అంతా కూడా గ్రౌండ్లో డెప్త్గా వెళ్ళి సర్వే చేసినటువంటి రిపోర్ట్స్ మేరకు కంప్లీట్గా కూడా అమ్మా న్యూస్ ఇచ్చేటువంటి ఫైనల్ రిపోర్ట్లో ఒక్కసారి మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో దాదాపు మనం చూసుకుంటే 9 నుంచి 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా నన్ ఆర్ 1 అనేటువంటి ఆల్మోస్ట్ 0నే బీఆర్ఎస్ అనేటువంటి 0 పాయింట్లోనే 0 కనిపిస్తూ ఉంది. అండ్ బీఆర్ఎస్ 0నే ఫిక్స్ అనుకోండి. అండ్ ఇక్కడ మనకు ఏదైతే బీజేపీ ఉందో 4 to 6 అనేటువంటి మ్యాజిక్ ఫిగర్లో బీజేపీ కనిపిస్తూ ఉంది. అండ్ ఫైనల్గా ఇక్కడ మనం చూస్తే ఎంఐఎంకి సంబంధించి యాజ్ యూజువల్గా 1%, అది హైదరాబాద్కి సంబంధించి. ఇది అమ్మా న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్. ఈ ఫైనల్ రిపోర్ట్ని బేస్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ డబల్ డిజిట్కి వచ్చేసింది అండ్ బీఆర్ఎస్ 0లో ఉంది. అండ్ ఇక్కడ మనం బీజేపీ చూస్తే 4 to 6%, నాట్ బ్యాడ్ కంపేర్ విత్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి కొంత ఎక్కువగానే చెప్పుకోవాలి. ఇక మస్లీజ్ అయినటువంటి ఎంఐఎంకి సంబంధించి 1 ఎజ్యూల్గా ఉంది. సో ఇది ఓవరాల్గా అమ్మా న్యూస్ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ రిపోర్ట్స్. సో కంప్లీట్ అటు పార్లమెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఎగ్జిట్ రిపోర్ట్స్ అన్నీ మనం చూసాము. సో ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికలు చూసాము అండ్ ఇటు తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు. ఓవరాల్గా ఇది ఎక్స్క్లూజివ్గా కూడా పలు సర్వే సంస్థలు ఉన్నటువంటి ఎగ్జిట్ రిపోర్ట్స్తో పాటుగా ప్రత్యేకంగా అమ్మా న్యూస్ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ రిపోర్ట్స్. సో మళ్ళీ మనం June 4th ఏదైతే రిజల్ట్స్కి సంబంధించి మరి ఎగ్జిట్ పోల్స్ అన్ని వాస్తవాలేనా, సో ఇందులో జరిగినటువంటి నిజమెంత, ప్రజల ఈవీఎంలో